హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాష్ని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ అనేది ఇవ్వడం వల్ల నాకు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే కూడా మన వీడియో కొంతమందికి చూపించడానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్లో ఈ మధ్య వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయానండి, ఎందుకంటే ఎక్కువ వర్క్ ఉండడం వల్ల పోస్ట్ అయితే చేయలేకపోయాను. ఇంకటి నుంచి కంటిన్యూగా పోస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి ఖచ్చితంగా. ఈరోజు వీడియోలో బ్లౌజు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అది ఎలా స్టిచ్ చేయాలో నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ డాట్ అనేది కరెక్ట్గా 2.5 ఇంచులు అయితే తీసేస్తాను. ఎందుకంటే నేను కుడుతున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోతుందండి. మీరు మాత్రము టేప్ పెట్టుకొని ఇలా క్రాస్ తీసుకోండి. క్రాస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు కుట్టినా కానీ సరిపోతుందండి. తర్వాత నేను చంక దగ్గర ఉన్న డాట్ అయితే వేస్తానండి. చాలామంది వచ్చేసి 2 డాట్లు వేసి తర్వాత వచ్చి చంక డాట్ అయితే వేస్తుంటారు. నేనైతే ఫస్ట్ మిడిల్ డాట్ అయితే వేస్తాను, తర్వాత చంక డాట్ అయితే వేసేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ హుక్స్లో కాజా పట్టి ఉండగా ఆ డాట్ అయితే వేసేస్తానండి. అన్నీ కూడా 1 ఇంచ్ గ్యాప్తో ఉండాలి. అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. తర్వాత కొద్దిగా కట్ చేస్తున్నాను చూడండి. కట్ చేసేసి నేను మళ్ళీ దాని మీద స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, షేప్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అయితే ముందుగా అటాచ్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే దీనికైతే క్యాన్వాస్ యూజ్ చేయలేదు. క్లాత్ ఉంది అని చెప్పేసి, క్లాత్ అయితే ఉందని చెప్పేసి అదే వేసాను. క్లాత్ తక్కువ ఉన్న వాటికి మాత్రం నేను క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తానండి. క్యాన్వాస్ కూడా ఎప్పుడు రెడీగా పెట్టుకొని ఉంటాను. ఇప్పుడు షేప్ బెల్ట్ ఫస్ట్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి తర్వాత సన్నగా దోశని ఎలా మర్చుకుంటామో అలా ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఫోల్డింగ్ వేసేసి లోపల క్లాత్కి కుట్టు అనేది పడకుండా ఆ ఖర్చు మీదే లైనింగ్ క్లాత్కి కుట్టు అనేది పడేటట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత లాగేటప్పుడు మాత్రం ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. 1-2 సార్లు ఇలాగని కుట్టారనుకోండి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఖర్చు అయితే మనకు కనిపించు. ఇంకొకటి, చాలామంది గుచ్చుకుంటున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు. మనం అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చామనుకోండి ఖచ్చితంగా మన దగ్గరికే వస్తారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంత క్లాత్ అయితే ఎక్కువ వచ్చింది, అందుకే నేను దాన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి అనుకుట్టు అయితే కంపల్సరీగా వేయండి. అది అనుకుట్టు అనేది వేయడం వల్ల అణిగి నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, రివర్స్ తిప్పేస్తాను. ఖర్చు అయితే కనిపించకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది. తర్వాత ఇంకో పార్ట్ అయితే కుట్టేస్తాను. కొత్తగా కుట్టేవారికి మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి. 1-2 సార్లు మనం కానీ ట్రై చేసామంటే అండి ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ అయితే మనం ఇవ్వగలుగుతాము. నేను ఇంకటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ అయితే చేస్తుంటాను. ప్రతి వీడియోని మీరు చూడండి, చూసి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి వీడియోకి చాలామంది నాకు కామెంట్స్ అయితే పెట్టున్నారు, నాకు కొన్ని సైజులు ఇవి అన్ని వీడియోలు చేయమని. రేపటి నుంచి నేను అన్ని వీడియోలు చేసి మీకు ఖచ్చితంగా పెడతాను. వీడియోలు అన్నీ మాత్రం ఎక్కడా కూడా మిస్ కాకుండా అన్నీ అయితే చూడండి. మీకు టైలరింగ్లో ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇలా మనం ఖర్చు కనిపించకుండా కుడితే కొద్దిగా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఉక్సులు పట్టి కాజాలు పట్టి అయితే 2 వేసేస్తాను. చూడండి, ముందుగా అయితే ఉక్సు పట్టి అయితే వేస్తాను చూడండి. ఉక్సు పట్టి వేసేటప్పుడు మాత్రము అక్కడ మనం డాట్ అయితే పెడుతుంటాం కదా, ఆ డాట్ దగ్గర సన్నగా కుచ్చు అయితే పెట్టండి. అలా కుచ్చు పెట్టడం వల్ల మనకి అక్కడైతే వంగుతుంది, షేప్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇది చాలామంది చెప్పరండి. ఇలాంటి కొన్ని చిన్న టిప్స్ కానీ మనం పాటిస్తే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంకొకటి, బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. చూడండి, నేనైతే ఎలా పెడుతున్నానో అలా కూడా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్ల మనకు కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడైతే కాజాల పట్టి అయితే కుట్టేద్దాము. కాజాల పట్టి కుట్టేటప్పుడు మాత్రము ఒక 2 ఇంచుల క్లాత్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఈ పీస్ అనేది మనం నెక్ కట్ చేసే దగ్గర ఉంటుంది. ఆ పీస్ మనం అలానే కొద్దిగా కట్ చేసుకునేసి కాజాల పట్టి అయితే పెట్టేసుకున్నాము. అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా వదులుకునేసి ఇప్పుడు ఫోల్డింగ్ అయితే చేసేసి ఆ కాజాల పట్టి అనేది కొద్దిగా బయటకు అయితే రావాలండి. దాని మీద అయితే కుట్టొద్దు, కొద్దిగా బయటకు వచ్చేటట్టు మాత్రము కుట్టండి. అలా కుట్టడం వల్ల నీట్గా అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా కాజాల పట్టి బయటకు వచ్చేటప్పుడు మాత్రమే కుట్టండి. ఇప్పుడు వచ్చేసి దగ్గరగా ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఓకేనా? ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే నేనైతే ఇలా స్టిచ్ చేస్తానండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ మరి.